హాయ్ ఎవ్రీవన్. బీఎస్సీ నర్సింగ్ మరియు జీఎన్ఎం అంటే జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ చేసిన వాళ్ళకి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అందిస్తున్నారండి ఏపీఎస్ఎస్డిసి వారు, ఓమ్ క్యాప్ అండ్ ఎస్ఎం కేర్ సొల్యూషన్స్ వారు. ఇదేంటంటే బీఎస్సీ మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ జీఎన్ఎం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న నర్సెస్కి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ, జర్మనీలో వర్క్ చేసే ఆపర్చునిటీ ఇస్తున్నారండి. మొత్తం ట్రైనింగ్ వాళ్ళే అందిస్తున్నారు. సో ఈ కంప్లీట్ వివరాల్లోకి వస్తే మినిమం ఏజ్ 35 ఇయర్స్ లోపల ఉండాలండి. మ్యాక్సిమం 35 ఇయర్స్ లోపల ఉండాలి. సో వాళ్ళు ఎవరైతే ఆస్పిరెంట్స్ అప్లై చేస్తున్నారో జర్మనీలో వర్క్ చేయడానికి రెడీగా ఉండేవాళ్ళు మాత్రమే ఈ జాబ్ గురించి అప్లై చేయొచ్చండి. సో ట్రైనింగ్ పీరియడ్ అయితే 6 మంత్స్ ఉంటుంది. ఇది తిరుపతిలో స్విమ్స్ నర్సింగ్ కాలేజ్లో ట్రైనింగ్ అన్నీ ఇస్తున్నారండి. ఆ ట్రైనింగ్లో అపార్ట్ జర్మనీ భాషలో A1, A2, B1, B2 స్టేజెస్లో మీకు ట్రైనింగ్ అంటూ వాళ్ళు అందిస్తారు. అంటే ఆ లాంగ్వేజ్, అక్కడ కావాల్సిన స్కిల్స్ అవి మీకు ఇంపార్ట్ చేస్తున్నారు. సో దీనికి కావాల్సిన సెక్యూరిటీ డిపాజిట్గా ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు ఈ ట్రైనింగ్ అన్నాలో 6 మంత్స్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నది వాళ్ళు తీసుకుంటారండి. వన్స్ ట్రైనింగ్ అయిపోయాక మీకు వీసా వచ్చాక మీ సర్టిఫికేట్స్ కూడా మీకు బ్యాక్ ఇచ్చేస్తారు. సో ఇది చాలా మంచి కోర్స్ కాబట్టి ఇది ఆప్షన్స్ అవి కొంచెం అవాయిడ్ చేయడానికి ఈ ప్రాసెస్ అనేది వాళ్ళు చేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అయితే ఆస్పిరెంట్సే చెల్లించుకోవాల్సి వస్తుందండి 6 మంత్స్. ఇంకా ట్రాన్స్లేషన్ ఫీజు ఫస్ట్ టైం అయితే పే చేసుకోవాల్సి వస్తుందండి మీరే. అండ్ B2 పరీక్ష ఫీజు మొదటిసారిగా హాజరయ్యే సమయంలో ఆ ఫీజుని అభ్యర్థులు చెల్లించాలి. వీసా వచ్చిన తర్వాత వాళ్ళ అభ్యర్థులు తిరిగి చెల్లిస్తారంట. సో మొదటిసారి విజయవంతం కాని సందర్భంలో రెండవ మరియు తదుపరి ప్రయత్నాల కోసం చెల్లించే ఫీజులు ఎస్ఎం కేర్ సొల్యూషన్స్ GmbH వాళ్ళు రిటర్న్ చేస్తారండి. సో ఇది ఆర్థిక సహకారంకి వస్తే ఎంపికైన అభ్యర్థుల యొక్క వీసా ఫీజు మరియు రాను పోను విమాన టికెట్లు ఎస్ఎం కేర్ సొల్యూషన్స్ వాళ్ళు చెల్లిస్తారు. సో ఇదండి వివరాలు. అండ్ శాలరీ విషయానికి వస్తే డాలర్స్లో కంపేర్ చేస్తే $2,400 to $3,500 అంటే మన ఇండియన్ కరెన్సీ బట్టి per annum 2,33,000 నుంచి 3,26,000 బేసిక్ శాలరీ స్టార్టింగ్లో ఉంటుంది. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేస్తారో కావాల్సిన ప్రూఫ్స్ ఇవ్వండి. మీ తాలూకా బయోడేటా, మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్, ట్రాన్స్క్రిప్ట్ సర్టిఫికేట్స్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీకు ఏమైనా మ్యారేజ్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్, నోటరీ లెటర్, నర్సింగ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ అండ్ కోవిడ్ మరియు MMR సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్ పట్టుకొని ఆ వెన్యూకి రీచ్ అవ్వాలండి. అండ్ ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఒకటి పెడతారు. మీ తాలూకా నర్సింగ్ నాలెడ్జ్ ఎంతవరకు ఉందో టెస్ట్ చేయడానికి బేసిక్ ఇంగ్లీష్ టెస్ట్ ఒకటి ఉంటుందండి. ఆ తర్వాత ఈ ప్రిలిమినరీ అనేది మీరు క్వాలిఫై అయిపోతే ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రాథమిక పరీక్షల అర్హత పొందిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇక్కడ చూపిస్తున్న లింక్, గూగుల్ ఫామ్ లింక్ మీరు బ్రౌజర్ నుంచి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చండి. ఇక్కడ చూడండి, కింద సూచించిన ఈమెయిల్కు రెజ్యూమ్ కూడా పంపించగలను. అండ్ దయచేసి గమనించగలరు, రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ అంటే ఈ 27th నవంబరేనండి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేయండి. మనకు డేట్ కూడా చాలా తక్కువలోనే ఉంది. మనకి ట్రైనింగ్స్ అయితే December 1 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9988853335 ఏపీఎస్డిసి తాలూకా టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఇవ్వండి వివరాలు. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.